నమస్కారం. శివరామకృష్ణ భక్తి ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు 5వ అధ్యాయం చెప్పుకుందాం. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓ గణపతియే నమః. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ జనక మహారాజా, విను. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యము చేయవలేను. పుణ్యము చేత పాపము నశించుటేగాక పుణ్యము అధికమవును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణము చేయవాడు పాప కుబుసమును వలె పాపమున విడిచిపెట్టును. కార్తీక మాసమును తులసీదళములతోనూ తెల్లని నల్లని గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో సుఖించాను. కార్తీక మాసమునందు భగవద్గీతలోని 10-11 అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేసినవాడు వైకుంఠలోకమునకు అధిపతియగును. హరి సన్నిధిలో శ్లోకము గాని శ్లోక పాదము గాని పురాణము చెప్పిన వారును విన్నువారును కర్మబంధ విముక్తులగును. ఈ మాసమందు శుక్లపక్షము వనభోజనం చేయవారికి సమస్త పాపములు నశించును. కార్తీక వనభోజన విధానము. ఈ వనభోజనం ఎట్లు చేయవలనో చెప్పుదిని వినుము. అనేక జాతి వృక్షములతో కూడిన వనమునందు అమలిక ఉసిరిక వృక్షం వద్ద సాలగ్రామం గంధ పుష్ప అక్షాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి భుజించవలను. తర్వాత వారికి దక్షిణ తాంబూలను ఇచ్చి నమస్కరించవలను. ఈ విధంగా కార్తీక మాసమునందు వనభోజనం చేసిన ఎడల ఆ కాలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా ఉంది. కాబట్టి కార్తీక మాసమందు వనభోజనము ఆచరించవలను. ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చాలా మంచిది. ఈ పురాణ శ్రవము వల్ల ఎలుక రూపము నశించి నిజరూపం పొందిన బ్రాహ్మణుని యువకుని కథను చెప్పుదని విను అని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. మోక్షను పొందిన ఎలుక కథ. ఓ జనక, కావేరి తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కొడుకు శివశర్మ. పసితనము నుండి ఎంతో గారభముగా పెరిగిన శివశర్మ పెద్దల ఎడల భయభక్తులు లేక దుష్ట సాంగత్యము వలన చెడ్డవాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకనాడు దేవశర్మ తన కొడుకుని పిలిచి, నాయనా, నీ చెడ్డ పనులకు విసిగి వేశారన్న ప్రజలు నీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. చివరకు నన్ను నిలదీసి నిందిస్తున్నారు. కాబట్టి నీవు చేసిన పాపములను పోగొట్టుకున్నటకు ఈ కార్తీక మాసమున ప్రతిరోజు కావేరి స్నానము చేసి శివకేశవ ఆలయంలో దీపారాధన చేసి శివకేశలను పూజించు అని హితబోధ చేశాడు. అది విన్న శివశర్మ, తండ్రి, శరీరముకు పట్టిన మురికి పోవటకు స్నానము చేయవలెను. కానీ అసలు మురికే పట్టనప్పుడు స్నానముతో పని ఏమి? అదీ కాక స్నానము చేయుటకు కావేరి వరకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? నీవు చెప్పినట్లు వేకువ స్నానమునకు లేచిన ఎడల నిద్ర చాలక ఆరోగ్యం క్షీణించి దేవాలయముకు వెళ్ళుట దీపావళి వెలిగించడం వలన నూనె దండక తప్ప ప్రయోజనము ఏమీ లేదు. కనుక ఇట్టి వ్యర్థపు మాట లేకపోతే చెప్పకు అని సమాధానమిచ్చాడు. శివశర్మ చెప్పిన సమాధానములకు దేవశర్మ తోక దగ్గర తోచమల్లే మండిపడుతూ, ఓరి దుర్మార్గుడా, కార్తీక మాసం గొప్పతనము చులకనగా చూసిన నువ్వు అడవిలో చెట్టు తొర్రయందు ఎలుక రూపములు మిగిలిన జీవితమును గడుపుదుగాక అని శపించాడు. ఎన్నడూ లేని విధంగా తండ్రి కోపించిన తీరును చూసిన శివశర్మ భయపడి తండ్రి పాదముపై పడి, క్షమించు తండ్రి, శాప విమోచనమియమని ప్రార్థించాడు. అప్పుడు ఆ దేవశర్మ, నాయన, శాపమును అనుభవించక తప్పదు. నా శాపవశమున నీవు ఎలుకగా ఉన్నప్పుడు కార్తీక మహత్యమును విని మరలా నీ పూర్వదేహమును పొందువుగాక అని ఊరడించాడు. తండ్రి శాపము వశమున కావేరీ తీరమందుల అడవిలో గల చెట్టు ధరలో ఎలుక రూపమును నివసిస్తున్న శివశర్మ తన శాప విమోచనకై ఎదురు చూస్తూ కాలము గడుపుచుండగా ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదిలో కార్తీక స్నానమును చేయుటకు బయలుదేరి శివశర్మ ఎలుకగా నివసిస్తున్న చెట్టు క్రింద విశ్రాంతికై కొంతసేపు కూర్చొని ఆ సమయమున శిష్యులకు కార్తీక పురాణము చెప్పుట మొదలుపెట్టాను. ఇంతలో ఎలుకగా ఉన్న శివశర్మ వారి వద్ద గల పూజా ద్రవ్యములో తినుబండారం ఏదైనా దొరుకునని చెట్టు తొర్ర నుండి బయటికి వచ్చి నక్కి ఉండెను. ఇంతలో మనుషుల అలజడి విన్న కిరాతకుడు వారి బాటసారులని ధనమును అపహరించనని అక్కడికి వచ్చి వారందరూ మునీశ్వరుడు వలన ఉసురుమని చతికిలబడాను. ఆ విధంగా ఎలుక రూపమున ఉన్న శివశర్మ మరియు
కిరాతుడు విశ్వామిత్ర మహర్షి చెబుతున్న కార్తీక మహత్యను వినగలిగింది. ఆ తర్వాత పురాణమంతయు విన్న కిరాతకుడు వారికి నమస్కరించి తన పల్లెకు చేరాను. అదేవిధంగా శివశర్మ తన ఎలుక రూపమును విడిచి బ్రాహ్మణ రూపము పొంది మునిపుంగవ తమ దయవలన ఈనాటికి మూషిక రూపము నుండి ముక్తి పొందితేనే అని తన పూర్వవృత్తాంతులు చెప్పి తన ఇంటికి వెడలిపోయాను. కాబట్టి ఓ జనక మహారాజా, ఇహపర సుఖమును పొందుటకు ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించుట మంచిదని చెప్పాను. 5వ అధ్యాయం సమాప్తం. ఓ నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈ కథ విన్న వారికి అఖండ పుణ్యం ప్రార్థించాలని ఆ సదాశివుని మనసారా కోరుకుంటున్నాను. ఓ నమ శివాయ.